ఈ వీడియోలో త్రివిక్రమ్, బన్నీ కాంబో అయితే మళ్ళీ రిపీట్ కాబోతుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ బన్నీ కోసం ఒక కొత్త కాన్సెప్ట్‌ను రెడీ చేస్తున్నారని అయితే టాక్ అయితే వినిపిస్తుంది. అయితే ఇది పురాణాలు, ఇతిహాసాల స్ఫూర్తితో తీసే సోషియో ఫాంటసీ మూవీ అని ఇప్పట్లో అయితే టాక్ అయితే నడుస్తుంది. దీని గురించి ఈ వీడియోలో అయితే ఫుల్‌గా తెలుసుకుందాం. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం అయితే వెంటనే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ఒక లైక్ చేయండి. టాలీవుడ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ హీరో, డైరెక్టర్ కాంబినేషన్‌లో అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వీళ్ళిద్దరి కలయికలో ఇప్పటివరకు వచ్చిన 3 సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలైతే సాధించింది. జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రాలు సూపర్ హిట్లుగా నిలిస్తే, అలా వైకుంఠపురంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా అయితే నిలిచింది. ఈ క్రమంలోనే దర్శక హీరోలు 4గో సినిమా కోసం చేతులు కలపబోతున్నట్లు ఇప్పటికైతే ప్రకటన అయితే వచ్చింది. తాజాగా అల్లు అర్జున్ సన్నిహితుడైన నిర్మాత బన్నీవాస్ ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలైతే పంచుకున్నాడు. అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమాకు లైన్ ఫిక్స్ అయిందని బన్నీవాస్ అయితే తెలిపారు. అది భారీ బడ్జెట్ ఫిల్మ్ అని, దీనికోసం నిర్మాతలంతా ఫైనాన్స్ చేసే కార్పొరేట్స్ ఫైనాన్షియల్‌కు వెతుక్కోవాలని అయితే అన్నాడు. త్రివిక్రమ్‌కు పాన్ ఇండియా సినిమా చేసే సామర్థ్యం ఉందని బన్నీవాస్‌కి చాలా నమ్మకం అయితే ఉంది. వీళ్ళిద్దరూ 2 ఏళ్లుగా మాట్లాడుకొని ఒక లైన్ ఫిక్స్ అయ్యారని అయితే చెప్పాడు. ఇది చాలా బిగ్ ప్రాజెక్ట్ అని, దాని ప్రీ ప్రొడక్షన్‌కి ఏడాదిన్నర సమయం పడుతుందని బన్నీవాస్ అయితే అన్నారు. నిజానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎక్కువగా లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లే చేశాడు. ఈ మధ్య కాలంలో అయితే అలాంటి కంటెంట్ నుంచి బయటకు రావడం లేదు. హిట్ అయినా, ఫ్లాప్ అయినా అదే టెంప్లేట్‌తోనే సినిమాలు చేస్తూ వస్తున్నాడు. తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా మారిన తర్వాత అల్లు అర్జున్ రేంజ్ తగ్గ అసాధారణమైన కంటెంట్‌తో రావాలని అయితే ఆశిస్తున్నారు. ఇప్పటివరకు తెలుగు ఆడియన్స్‌కు ఆకట్టుకునే చిత్రాలకే పరిమితమైన దర్శకుడు ఇప్పుడు పాన్ ఇండియాని టార్గెట్ చేసే ఆలోచనలో అయితే ఉన్నాడు. ఇందులో భాగంగానే బన్నీ కోసం ఒక కొత్త కాన్సెప్ట్ రెడీ చేస్తున్నారని అయితే టాక్ అయితే వచ్చింది. ఇది పురాణాల, ఇతిహాసాల స్ఫూర్తితో తీసే సోషియో ఫాంటసీ మూవీ అని అప్పట్లో టాక్ అయితే నడిచింది. త్రివిక్రమ్ తన సినిమాల్లో పురాణాల, ఇతిహాసాల భాగం చేస్తుంటాడు. ఏదో సందర్భంలో రామాయణం, మహాభారతాలకు సంబంధించిన డైలాగులు అయితే వినిపిస్తుంటాయి. ఎందుకంటే వాటి మీద ఆయనకు అంత పట్టు ఉంటుంది. మహాభారతం స్ఫూర్తితోనే అల్లు అర్జున్ కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లుగైతే టాక్ అయితే వచ్చింది. ఇందులో నిజమెంత అనేది తెలీదు కానీ, ఇప్పుడు బన్నీవాస్ మాటలతో మరోసారి బన్నీ త్రివిక్రమ్ ప్రాజెక్టుకు చర్చకైతే వచ్చింది. ఇది గీతా హార్స్, హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పైన అయితే తెరకెక్కనుంది. దట్స్ ఆల్ టుడే. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం అయితే వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, అదే విధంగా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోలు చేయడానికి సపోర్ట్‌గా ఉంటుంది. థాంక్ యూ.